హలో ఫ్రెండ్స్, నా ఛానల్ కి తిరిగి స్వాగతం. ఈ రోజు మీరందరూ వినబోతున్న నిజమైన దెయ్యం కథ ఎప్పటికీ మరచిపోలేము మరియు ఈ కథ మీ కలలలో మరియు మీ జీవితంలో మీ వెనుక ఉంటుంది. గొప్ప వ్యాపార కుటుంబం మరియు వారు చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. విశ్వక్కి 2 పిల్లలు మరియు అందమైన భార్య ఇషికా ఉన్నారు. అదే అతనికి ప్రపంచం. కానీ ఈ సంతోషకరమైన జీవితం విషాద జీవితంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అతను ఒక అందమైన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు మరియు ఒక ల్యాండ్ బ్రోకర్ చాలా తక్కువ ధరకు భూమిని చూపించాడు. తక్కువ ధరకు ఎకరాల భూమిని పొందడం నా అదృష్టం అని విశ్వక్ భావించాడు. కానీ ఆ భూమి మానవ రక్తం కోసం వేచి ఉంది. అదిగా సార్, ఇప్పుడు మీకు ఈ భూమి మీద నౌకలు లేకపోతేనేమో మీరు వెళ్తారండి, మీరు కాకపోతే మీ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు, లేకపోతే వాళ్ళ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఎందుకు సార్ మీరు ఇంత ప్రాపర్టీ సంపాదించారు, మీరేమన్నా మీతో పాటు తీసుకెళ్తారా? మీ తర్వాత వాళ్ళకి ఇస్తారు. ఇదే అంతే లాజిక్. భవనం నిర్మాణం ప్రారంభించడానికి కొబ్బరికాయ కొట్టడానికి ప్రయత్నించినప్పుడు విశ్వక్ భార్య ఇషికా రక్తంతో భవనం నిర్మాణం ప్రారంభమైంది. భవనం నిర్మాణంలో ప్రతి కార్మికుడు గాయపడ్డారు. ప్రతి ఇటుక కార్మికుల గాయం మరియు రక్తపు మరకలు నిండి ఉన్నాయి. గృహప్రవేశం చేయకుండా కుటుంబం ఇంట్లో నివసించడం ప్రారంభించింది. కుటుంబం కొన్ని నెలలు సంతోషంగా ఉంది, కానీ అకస్మాత్తుగా 18 నెలల వారి చిన్న కుమారుడికి జ్వరం వచ్చింది. వారు హై ఎండ్ హాస్పిటల్స్ ని సందర్శించారు, కానీ ఎవరికీ జ్వరం కనిపించలేదు. ఒక నెలలో పిల్లవాడు రక్త వాంతులతో మరణించాడు. రాత్రి పిల్లవాడి ఏడుపు వినడం ప్రారంభించింది. కొన్ని నెలల తర్వాత విశ్వక్ వ్యాపార పర్యటనకు వెళ్లినప్పుడు స్థానిక రౌడీలు ఇంటికి వచ్చి విశ్వక్ భార్యను తుపాకీతో బెదిరించారు. ఈ భవనం వదిలి వెళ్లిపో, ఇక నుంచి ఇది నా ఇల్లు. ఆ తర్వాత ఇషికా పిల్లవాడితో ఇంటి నుంచి వెళ్లిపోయి మునుపటి ఇంటికి వెళ్లిపోయింది. విశ్వక్ ఇంటికి తిరిగి వచ్చాడు. అతను తన ఇంటిని తిరిగి పొందడానికి ప్రయత్నించాడు, కానీ రాజకీయ నేపథ్యం ఉన్న రౌడీలు విశ్వక్ నిశ్శబ్దంగా మారారు. 1 సంవత్సరం తర్వాత అకస్మాత్తుగా రౌడీ వచ్చి విశ్వక్కి మాన్షన్ తాళాలు ఇచ్చి క్షమించండి అని చెప్పి వెళ్లిపోయాడు. విశ్వక్కి ఏం జరిగిందో అర్థం కాలేదు, కానీ అతను తన ఇంటిని తిరిగి పొందాడని సంతోషించాడు. వారి భవనంలోకి ప్రవేశించిన వెంటనే భవనం మంటలు వ్యాపించాయి. చాలా వస్తువులు దెబ్బతిన్నాయి, కానీ విశ్వక్ వ్యాపారం కుప్పకూలినందున వారు మరెక్కడికి వెళ్లలేరు. కాబట్టి వారు ఆ భవనంలో ఉన్న చోట అతను చాలా కష్టాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. సంవత్సరాలు గడిచాయి. విశ్వక్ కూతురు సాక్షికి పెళ్లి వయసు వచ్చింది. విశ్వక్ దగ్గర పెళ్లి ఖర్చులు పెట్టడానికి కూడా డబ్బు లేదు, కానీ అల్లుడు ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడు అంటే డబ్బు ఖర్చు చేసి పెళ్లి చేసుకున్నాడు. సాక్షి మరియు భర్త 11 నెలలు ఆనందంగా గడిపారు. ఆ తర్వాత ఒక రాత్రి అకస్మాత్తుగా సాక్షి ఇంటి నుండి విశ్వక్కి కాల్ వచ్చింది. సాక్షి ఏడుస్తూ నా భర్త ప్రమాదంలో చనిపోయాడని చెప్పింది. ఇప్పుడు మాన్షన్లో సాక్షి, విశ్వక్ మరియు ఇషికా నివసిస్తున్నారు. సాక్షి తన భర్తతో డిప్రెషన్ కు వెళ్ళింది. విషాద సంఘటన కొన్ని నెలల్లో ఆమె ఫ్యాన్ కు ఉరివేసుకుని మరణించింది. విశ్వక్ తన జీవితాన్ని, డబ్బును కోల్పోయాడు. రాత్రులు అతను కొన్ని గుసగుసలు మరియు అడుగుల శబ్దాలు వినడం ప్రారంభించాడు, కానీ అతని భార్య అదంతా వినలేకపోయింది. అప్పటి నుండి ఇషికా విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రికి భోజనం లేదు. ఆమె అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఒకేసారి ఆహారం తీసుకోవడం ప్రారంభించింది. విశ్వక్ ఏదో సరిగ్గా లేదని భావించాడు, కానీ అతను పిల్లల మరణాల కారణంగా ఇషికా ఇబ్బంది పడవచ్చని భావించి ఆమె ఇలా ప్రవర్తిస్తోంది. ఇషికా కళ్ళు ఎప్పుడూ ఎర్రగా మరియు నీటితో నిండి ఉన్నాయి. కొన్నిసార్లు ఇషికా సరిపడా బట్టలు కూడా వేసుకోలేదు. ఇదంతా గమనించిన విశ్వక్ ఒక స్వామీజీని సంప్రదించడానికి ప్రయత్నించాడు. అయితే స్వామీజీ వేరే ఊరిలో ఉన్నాడు. స్వామీజీని పికప్ చేసుకోవడానికి వెళ్లాడు. స్వామీజీ విశ్వక్ ని చూడగానే మీరు ఆలస్యంగా వచ్చారని, విశ్వక్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. విశ్వక్ మరియు స్వామీజీలు మాన్షన్ కి ప్రయాణం మొదలుపెట్టారు. ఆ భవనంలో ఎంతమంది నివసిస్తున్నారు అని ప్రయాణిస్తున్న స్వామీజీ విశ్వక్ ను ఎందుకు అడిగారు. ఆ భవనంలోకి వచ్చిన తర్వాత నేను అందరినీ కోల్పోయాను. ఇప్పుడు నేను మరియు నా భార్య మాత్రమే నివసిస్తున్నాము. స్వామీజీ మీరు మాత్రమే ఇంట్లో నివసిస్తున్నారు అన్నారు. విశ్వక్ నిశ్శబ్దంగా ఉన్నాడు.
విశ్వక్ తలుపు తట్టాడు కాని ఇషిక తలుపు తీయలేదు కాబట్టి స్వామీజీ మీ దగ్గర అదనపు తాళం ఉంటే తలుపు తెరవమని విశ్వక్ అన్నారు. విశ్వక్ కారులో తాళం కొని ఇంట్లోకి ప్రవేశించాడు. స్వామీజీ స్టోర్ రూంకి వెళ్లడం మొదలుపెట్టాడు. స్వామీజీ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక విశ్వక్ అతనిని అనుసరించాడు. అప్పుడు స్వామీజీ స్టోర్ రూమ్ తలుపు తెరవమని చెప్పారు. విశ్వక్ షాక్ అయ్యాడు మరియు ఇషిక మృతదేహాన్ని చూసి ఏడవడం ప్రారంభించాడు. స్వామీజీ కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని విశ్వక్తో ఈ భూమిని రాజులు సంకేతాలు చేసిన వారిని శిక్షించడానికి మరియు చంపడానికి ఉపయోగించారని చెప్పారు. ఈ భూమి ప్రాణాలను అడుగుతుంది. త్వరగా ఖాళీ చేసి ఇక్కడి నుండి వెళ్లిపోకపోతే నీ పరిస్థితి నీ భార్యలా ఉంటుంది. స్వామీజీ వెళ్లిపోయాడు మరియు విశ్వక్ లోపలి నుండి తలుపు మూశాడు. ఆ రాత్రి ఇరుగు పొరుగువారు విశ్వక్ అరుపులు విన్నారు. ఉదయం పోలీసులు వచ్చి విశ్వక్ మరియు ఇషిక మృతదేహాన్ని సేకరించారు. నేటికి ఎవరూ ఆ ఇంటిలోకి ప్రవేశించడానికి మరియు ఆ ఇంటి ముందు దాటడానికి సాహసించరు. ఏదైనా భూమిని కొనుగోలు చేసే ముందు భూమి గురించి విచారించండి మరియు ముఖ్యంగా మీకు తక్కువ ధరకు ఏదైనా భూమి లభిస్తే మీ కోసం ఏమి వేచి ఉందో తెలియదు. ఇది అమెరికాలో జరిగిన నిజమైన కథ. నేను పేర్లు మరియు దేశాన్ని మార్చాను, తద్వారా కథను సులభంగా అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.